హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. జొన్న పిండితో చెక్కలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఎప్పుడు బియ్య పిండితోనే కాకుండా ఇలా జొన్న పిండితో కూడా చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీరు తినే కారాన్ని బట్టి 4 లేదా 5 పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని అందులో 1½ కప్పు నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చి, ఉప్పు, మిక్సీ చేసుకున్నది వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే 2 కప్పుల జొన్న పిండి వేసి కలుపుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ముందుగా మనం ఉడికించుకున్న దాన్ని ప్లేట్లో వేసుకోండి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. నీళ్లు ఏమాత్రం వేసుకోవద్దు. పిండి ఎంత బాగా కలిపితే జొన్న పిండి చెక్కలు అంత బాగా వస్తాయి. పిండి సరిగ్గా కలపకపోతే చెక్కలు సరిగ్గా రావు. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న రౌండ్స్ బాల్ లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని అన్నింటినీ పక్కన పెట్టండి. అలాగే అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పూరీ ప్రెషర్ను తీసుకొని దీని మీద ప్లాస్టిక్ కవర్ను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత మరొక కవర్ కూడా ఇలాగే అప్లై చేసుకోండి. ఇలాగే రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను దాని మీద పెట్టుకొని పైన కవర్ పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని ప్రెస్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఎప్పుడు బియ్య పిండితోనే కాకుండా జొన్న పిండితో కూడా ఇలా జొన్న పిండి చెక్కలు తయారు చేసుకోండి. ఎంత క్రిస్పీగా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. గ్యాస్ మీద ఒక బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న వాటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. మంట మీడియం హీటులో ఉండేటట్లు చూసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మా రాయలసీమలో జొన్నలు ఎక్కువగా పండుతాయి కాబట్టి జొన్న పిండితో చాలా రకాలు చేస్తారు. బియ్య పిండితో కాకుండా మా సైడు జొన్న పిండితో చేస్తారు. మరి మీ ఊర్లో జొన్న పిండితో చేస్తారా, బియ్య పిండితో చేస్తారా, సజ్జ పిండితో చేస్తారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.